శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలిస్తాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, వ్యతిరేక గ్రహాల అనుకూలత కోసం పాటించాల్సిన పరిహారాలు ఏంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 వరకు ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో ఇస్తున్నాడు. ఈ 8 రోజుల్లో రవి 7వ స్థానంలో ఉండటం వల్ల ఆఫీసులో ఎవరైనా గ్రూప్ యాక్టివిటీ చేస్తే పేరు వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది, మిమ్మల్ని ఎవరు రికగ్నైజ్ చేయరు. కాబట్టి మీ పనే మీరు చేసుకోండి. మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో, ఎవరితో అయితే ఆఫీసులో కలిసి పనిచేస్తారో వాళ్ళే మిమ్మల్ని వెనుపోటు పొడిచే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి తండ్రితో గాని, తండ్రి తరపు బంధువులతో గాని కొంచెం విభేదాలు ఉండే అవకాశం కూడా ఉంది. దాంతో పాటుగా సూర్యుడు ఆస్పెక్ట్ బాగాలేదు కాబట్టి అగ్రికల్చర్ ఫీల్డ్ అంత బాగోదు. వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. తండ్రి తరపు బంధువుల వల్ల కూడా కొన్ని చిక్కులు చికాకులు ఇలాంటివి ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి 7వ ఇంట్లో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే సింహరాశి వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. అంటే 21వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో ఒకసారి చేయాలి. అలాగే కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదవాలి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః 12 సార్లు ఈ మంత్రం చదువుకోవటం, ఆదిత్య హృదయం చాంటింగ్ వినటం లేదా సూర్యాష్టకం చాంటింగ్ వినటం ద్వారా సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు సింహరాశి వాళ్ళకి తొలగిపోతాయి. అలాగే బుధుడు కూడా 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు ఎవరికైనా సింహరాశి వాళ్ళకి కంబైన్డ్ స్టడీస్ అనేవి ఇప్పుడు సరిగ్గా ఉపయోగాన్ని ఇవ్వవు. ఏదైనా చదువుకోవాలంటే ఇండివిజువల్ గా చదువుకోండి. కంబైన్డ్ స్టడీస్ చేస్తే మీతో ఎవరైతే కంబైన్డ్ స్టడీస్ చేశారో వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, మీకు బెనిఫిట్ తక్కువ ఉంటుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ లు కూడా చేయటం వల్ల పెద్దగా ప్రయోజనం ఈ టైంలో ఉండదు. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ లో బెనిఫిట్ వచ్చే టైము ఇది సింహరాశి వాళ్ళకి కాదు. బుధుడు 7వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే నిరుద్యోగులకు జాబ్ రావటం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అన్ని రౌండ్స్ క్లియర్ అయినా కూడా గ్రూప్ డిస్కషన్ లో ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు సింహరాశి వాళ్ళకి రావాల్సిన ర్యాంకు రాకపోవటం, ఉద్యోగస్తులకు సింహరాశి వాళ్ళకి ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటాం, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తే ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అవటం, వ్యాపారంలో కూడా ఊహించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలోనే వ్యాపారం జరగటం, ఇవన్నీ కూడా 7వ ఇంట్లో బుధుడి వల్ల సింహరాశి వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రవి ఫేవర్ లేడు, బుధుడి ఫేవర్ లేడు. ఇక శుక్రుడు కూడా 7వ ఇంట్లో ఫేవరబుల్ గా లేడు. 7వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఫేవరబుల్ రిజల్ట్స్ లేవు. కాబట్టి శుక్రుడి యొక్క వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది. లైఫ్ పార్ట్నర్ తో జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రధానంగా 7th హౌస్ లో శుక్రుడు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే లైఫ్ పార్ట్నర్ తో చిన్న విషయానికి సింహరాశి వాళ్ళకి పెద్ద గొడవలు అయిపోతాయి. తల్లిదండ్రులకు మనోవ్యాకులత కలుగుతుంది. అలా జరగకుండా లైఫ్ పార్ట్నర్ తో కూల్ గా మాట్లాడే ప్రయత్నం చేయండి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు పెట్టండి. అలాగే 1.5 kg అలసందలు బొబ్బర్లు తెల్ల వస్త్రంలో మూటగట్టి ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వండి. అలాగే శుక్రుడి అనుకూలత కోసం ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, అనుకూల ఫలితాలే పొందవచ్చు. అలాగే కుజుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 6వ సంచారం చాలా అద్భుతం. అంటే ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 22 తేదీల్లో ప్రాపర్టీ కొనుక్కునే యోగం సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొంటారు, గట్టిగా ప్రయత్నించండి. అలాగే ఫిబ్రవరి 21, 22 ఈ 2 తేదీల్లో మాత్రం ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్మే యోగం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మంచి జాక్పాట్ తగిలే అవకాశం ఉంది. అప్పులు తీరిపోతాయి, బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి. ఈ ప్రయోజనాలన్నీ ఫిబ్రవరి 21, 22 తేదీల్లోనే కనిపిస్తాయి. 23వ తేదీ నుంచి కుజుడు 7వ స్థానంలోకి వచ్చేసాడు. అప్పుడు పార్ట్నర్షిప్ చేస్తే మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. బాగా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని పార్ట్నర్షిప్ చేయాలి. అలాగే రియల్ ఎస్టేట్ లో ఒక్కసారిగా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీస్ కొనడానికి అమ్మటానికి రియల్ ఎస్టేట్ పరంగా అంత గొప్పగా ఉండదు. ఇవన్నీ కూడా 7వ ఇంట్లో శుక్రుడి వల్ల
ఎదుర్కోబోతున్నటువంటి సమస్యలుగా సింహరాశి వాళ్ళకి చెప్పుకోవాలి. అలాగే సింహరాశి వాళ్ళు ఈ సమస్యలు అనేవి లేకుండా ఉండాలంటే ఎందుకంటే కరెక్ట్ కాబట్టి మిగిలిన రోజుల్లో కూడా కుజుడు యోగించాలంటే 21, 22 తర్వాత 23వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో ఒకసారి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం గాని నరసింహస్వామి ఆలయ దర్శనం గాని చేసుకోండి. రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ వినండి. ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అప్పుడు 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కుజుడు కూడా యోగిస్తాడు. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. కాబట్టి ప్రధానంగా సింహరాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కుజుడు కూడా ఫస్ట్ 2 డేసే ఫేవరబుల్ గా ఉన్నాడు, తర్వాత 6 రోజులు ఫేవరబుల్ లేడు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 8 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఫాల్గుణ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. ఫాల్గుణ మాసంలో ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని పూజించి పాలు నైవేద్యం సమర్పించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. దీన్ని పయోవ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతల సమారాధనల మాసం అంటారు. అంటే అందరి దేవతల అనుగ్రహము పొందటానికి ఉపయోగపడే మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అన్నదానం చాలా మంచిది, జన్మజన్మల పాపాలు పోగొడుతుంది. ఫాల్గుణ మాసంలో ధనలాభం కలగాలంటే వస్త్రదానం చేయాలి. వస్త్రదానం కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇస్తుంది. గోదానం చేస్తే అద్భుతం. అసలు ప్రత్యక్ష గోవును ఫాల్గుణ మాసంలో వైష్ణవ ఆలయానికి దానంగా ఇస్తే తిరుగులేని విధంగా కోట్ల జన్మల పాపాలు పోతాయి. ప్రత్యక్ష గోవు ఇవ్వలేకపోతే వెండి, రాగి, పంచలోహాలు, ఇత్తడి ఇలా ఏదైనా లోహంతో చేసిన గోవును దానం ఇచ్చినా కూడా మంచిది. అన్నదానం, వస్త్రదానం, గోదానం వీటిలో ఏ దానం ఇచ్చినా ఫాల్గుణ మాసంలో అమోఘమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ రోజు శివపార్వతులను పూజిస్తే సంవత్సరం పాటు శివపార్వతుల అనుగ్రహం ఉంటుంది. ఈ మాసంలో పుత్ర గణపతి వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం చేసుకుంటారు. చాలా గొప్ప వ్రతం. ఎవరికైనా ఆడపిల్లలే ఉండి మగపిల్లలు పుట్టక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు పుత్ర గణపతి వ్రతం చేస్తారు. అంటే ఆ రోజు గణపతిని గన్నేరు పుష్పాలతో, గన్నేరు ఆకులతో పూజించి గణపతికి అటుకులు బెల్లం నైవేద్యం పెట్టి 8 సంవత్సరాల్లోపు పిల్లలకు వాటిని పంచి పెడతారు. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. 8 సంవత్సరాల్లోపు పిల్లలకు బట్టలు కూడా పెట్టాలి. అలా చేస్తే అమ్మాయిలే సంతానంగా ఉన్న వాళ్ళకి అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. ఆ రోజు అందరూ చదువుకోవాల్సిన గణపతి నామం ఓం కపిలాయ నమః. ఓం కపిలాయ నమః అనే నామం చదువుకుంటూ గన్నేరు పూలతో, గన్నేరు ఆకులతో గణపతిని పూజించి అటుకులు బెల్లం నైవేద్యం పెడితే ఖచ్చితంగా అబ్బాయి పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే డుండి గణపతి వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ రోజు కాశీ క్షేత్రంలో డుండి గణపతికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి ఫిబ్రవరి 21వ తేదీ పుత్ర గణపతి వ్రతం, డుండి గణపతి వ్రతం వచ్చింది కాబట్టి ఇలా గణపతిని పూజిస్తే చాలా మంచిది. వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించడం వీలు కాని వాళ్ళు కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష చవితి ఫిబ్రవరి 21 వినాయకుడిని పూజిస్తే వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించిన అద్భుత ఫలితం కలుగుతుంది. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అంటారు. అది చాలా శక్తివంతమైన ఏకాదశి. ఈ అమలక ఏకాదశి రోజు ఎవరైనా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెడితే 100 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం, భవిష్యోత్తర పురాణం, పద్మ పురాణంలో చెప్పారు. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుక్ల ఏకాదశి, అమలక ఏకాదశి. ఆ రోజు తప్పకుండా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టండి. 100 యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ రోజు ఉసిరికాయ దీపాలు పెడితే కూడా జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, అప్పులు తీరాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా ఫిబ్రవరి 27 శుక్రవారం అమలక ఏకాదశి రోజు ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచిన పువ్వొత్తేసి దీపం పెట్టండి. ఈ ఉసిరిక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. లేదా ఉసిరికాయలు దానం ఇవ్వండి, పండ్లు దానం ఇవ్వండి. ఉసిరికాయలు, పండ్లు దానం ఇచ్చినా కూడా అమలక ఏకాదశి రోజు తప్పకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరలోనే బయటపడచ్చు. ఫాల్గుణ శుక్ల ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. అది ఫిబ్రవరి 28వ తేదీ వచ్చింది. ఫిబ్రవరి 28 శనివారం నృసింహ ద్వాదశి. ఆ రోజు ఒక్క మనిషికి అన్నదానం చేస్తే 1000 మందికి ఏకకాలంలో అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది.
అంతటి శక్తి నృసింహ ద్వాదశికి ఉంటుంది. అలాగే ఫాల్గుణ శుక్ల ద్వాదశి నృసింహ ద్వాదశి ఫిబ్రవరి 28 శనివారం రోజు గోవింద నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. అలా చదువుకుంటే గోవిందుడు అనే పేరుతో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అన్ని రకాలైన దుఃఖాలు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. సర్వదేవతలకు ప్రీతిపాత్రమైన ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైన రోజు. అది మార్చి 3వ తేదీ వచ్చింది. ఆ రోజు ఎవరైనా సరే అయ్యప్ప స్వామి ఆలయంలో దీపం పెడితే, అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే, అది అయ్యప్ప స్వామి పంబల రాజుకు కనిపించిన రోజు కాబట్టి అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు బాధలు తొలగింపజేసుకొని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఎవరైనా సరే ఫాల్గుణ మాసంలో పరమేశ్వరుడికి ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో నెలంతా అభిషేకం చేస్తే 90 రోజుల్లో సకల సంపదలు కలుగుతాయని నారద పురాణంలో చెప్పారు. కాబట్టి సకల సంపదలు 90 రోజుల్లో రావాలంటే ఫాల్గుణ మాసంలో ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో మీ ఇంట్లో ఏ శివలింగం ఉన్నా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. శివుడికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. భయంకరమైన పాపాలు, దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడండి. అలాగే ఎప్పటికప్పుడు దినఫలాలు తెలుసుకోవాలన్నా, పక్షఫలాలు లేదా మాసఫలాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఎలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.